ట్రంప్‌ని చంపాలనుకున్నటువంటి వాడు పెన్సిల్వేనియా ప్రాంతానికి సంబంధించినటువంటి క్రూక్స్ అనేది తేలింది. ఆ పేరులోనే క్రూక్ ఉంది. వాడు అక్కడ తేలింది. అయితే వాడి వయసు 20 ఏళ్ళు. అది వాస్తవంగా చెప్పాలంటే మన మంగళగిరికి ఎక్కువ, తాడేపల్లికి తక్కువ అన్నటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి వాడు. అట్లాంటి వాడికి ట్రంప్‌ని హత్య చేయాల్సిన అవసరం ఏంటి? అందులో అలాంటి తుపాకీ పట్టుకొనొచ్చి ఏక్దం భారీ కాల్పులు జరపగలిగినటువంటి తుపాకీ ఎందుకు పట్టుకొచ్చాడు? అసాల్ట్ రైఫిల్ పట్టుకొచ్చాడు. ప్లస్ డైరెక్ట్‌గా ట్రంప్ తలకే గురిపెట్టి చంపాలనుకున్నాడు. కొద్దిగా అదృష్టవశాత్తు ట్రంప్ కొంచెం పక్కకి జరగడంతో అది పక్క నుంచి దూసుకెళ్ళింది. కంటిన్యూస్ అటాక్ జరగాల్సిన దాన్ని అక్కడ ఈలోపు సీక్రెట్ సర్వీస్ వాళ్ళ కాల్పులతో ఆగింది. ఇతను చచ్చిపోయాడు. అసలు వాడిని నడిపించింది ఎవరు? ఎందుకు చేశారు? వాడి కుటుంబ నేపథ్యం ఏంటి? ఇదంతా ఆరా తీస్తున్నారు. బ్రెయిన్ వాష్ చేసి ఇట్లా చేశారా అంటే, సాధారణంగా కొంతమంది ఎవరైనా పక్కా పల్లె ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళని సైక్రియాట్రిస్టుల దగ్గరికి ఏదన్నా దీని మీదకి వెళ్ళినప్పుడో, లేదా అట్లాంటి లేదా ఏ మతపరమైనటువంటి వాళ్ళు పిచ్చతనంతో ఉండేటటువంటి వాళ్ళు తయారు చేస్తారు. లేదా ఏ డ్రగ్ ఎడిక్ట్స్‌నో అట్లా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవడు వీడు? ఏం జరిగింది? ఎందుకు చేశాడు వీడు? ఈ క్రూక్ అనేటువంటి వాడి క్రికెట్ మెంటాలిటీకి కారణం ఏంటి అన్న దాని మీద ఇప్పుడు ఆరా తీస్తున్నారు.